మరొక ప్రజాప్రతినిధి సైబర్ స్కామ్కి పోయాడు మోసపోయాడు. మనం వరుసగా చేస్తుంటాం కదా వీటి గురించి. ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే అట. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు పత్రికల కథనాల ప్రకారం. ఆయన దగ్గర నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అనధికారిక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు మీరు, మీ దగ్గర ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఫోన్లు వస్తే మనోడు కంగారు పడిపోయి ₹1,00,00,000 పైగా సమర్పించేసుకున్నాడట. తర్వాత ఈ కేసు నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఇంకొక 60 లక్షలు కావాల్సి ఉంటుంది అని చెప్పగానే అప్పటికి డౌట్ వచ్చి కేసు పెట్టాడట. ఎన్నిసార్లు ఎన్ని పేపర్లలో చదువుతున్నా, మనలాంటి వాళ్ళు ఎంతమంది చెప్తున్నా ఈ మోసాలు అనూహ్యమైన పద్ధతుల్లో జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే దీనికి సంబంధించి ఏంటంటే కొంతమంది ఎవరో తెలిసిన వాళ్ళే ఈ బ్యాంక్ అకౌంట్లో సమాచారం ఇచ్చారు అని కొంతమంది చెప్తున్నారు. బట్ ఏదేమైనా కూడా ఏంటంటే డిజిటల్ అరెస్టులు, మీ మీద కేసు పెట్టాం, నేను సుప్రీంకోర్టు జడ్జిని, నేను సిబిఐ ఆఫీసర్ని, సిబిఐ ఆఫీసర్ గుణాన్ని నేను అన్నా కూడా పట్టించుకోకండి ఎవరు. అసలు మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని ఫోన్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటున్నాడంటే వాడు ఫ్రాడ్. మళ్ళీ మోసాల్లో ఇంకో దశ కూడా ఉంటుంది. నిజంగానే 2-3 పోలీసులను లాగా పంపించటము, లేదు పోలీస్ శాఖలోనే కొంతమందిని ఎవడన్నా లోబరుచుకొని పంపించడం, ఇవి కూడా జరుగుతాయి. మోసాలు జరిగే తీరు చూస్తుంటే ఏది ఎలా అయినా జరగవచ్చు. పైసా డబ్బులు మాత్రం కట్టకండి. అదేదో ఊర్లో అయితే ఏకంగా కోర్టు కూడా ఏర్పాటు చేసేదారట, నకిలీ కోర్టుని. నకిలీ పోలీసులు, నకిలీ కోర్టులు ఏముంది, ఎవరికి తెలుస్తుంది ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉందో, ఎక్కడ కోర్టు ఉందో? దాని దగ్గరికి వెళ్ళేవాడైతే కదా. ఈ ఎమ్మెల్యే గారి ఉదంతంలో మాత్రం ఇది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్ కాబోతుంది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు కూడా ఏంటి మా పేర్లతో సైబర్ నేరాలు జరగటం ఏంటి, సుప్రీంకోర్టులో జడ్జిలు ఇలా అంటున్నారు అలా చేస్తున్నారు అని మా పేరుతో లింకులు వెళ్ళటం ఏంటి, మా పేరుతో ఫోన్లు చేయటం ఏంటి, దీని మీద ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. అంటే నొప్పి తన దాకా వస్తే కానీ తెలియట్లేదు ఇందులో. దీనికి ఎవరు అతిథులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. మీరు జంతారా అనే సిరీస్ చూడండి, వెబ్ సిరీస్ చూడండి. ఎంత పనికిమాలిన వెధవలు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎలా మోసం చేస్తారు, వాళ్ళ భార్యల దగ్గర ఖాతాల్లో నుంచి డబ్బులు ఎలాగా చేస్తారు, ఇవన్నీ కనిపిస్తాయి. అని చేత ఏంటంటే ఎవడన్నా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తే నమ్మకండి. పోనీ భయం ముట్టిందా అవన్నీ వదిలేసేయండి. మనకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి, ఈ వీడియోలో కామెంట్ పెట్టండి, భయ్యా నాకు కాల్ చేశారు భయ్యా అని, వాళ్ళు అంత చూసేద్దాం. భయపడకండి. ఇప్పుడు నేను పెట్టమన్నాను కదా అని నన్ను గుడిగా నమ్మదు. పోలీసులకి ఫోన్ చేయండి, ఫస్ట్ 1930 కాల్ చేసేయండి. అసలు ఫస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ అనగానే ముందు నేను 1930 కాల్ చేస్తానని చెప్తాను. వెంటనే భయమేమొద్దు. మీరంత మోసకారులైనా, అవినీతి పరులైనా ముందు ఈ పని చేయండి. చాలామంది మన వాళ్ళు చాలా సుత్తపూసలు, వెన్నపూసలు అయినటువంటి మన వ్యూవర్స్ కొంతమంది పెడుతున్నారు. అసలు అలా వెనక్కి డబ్బులు ఇచ్చాడంటేనే అతను తప్పు చేశాడని అర్థం. అంటే అటు తప్పు చేస్తే తప్పు చేయండి ఎవడు, తప్పు చేస్తే వాడి దగ్గర డబ్బులన్నీ లాగేయచ్చు అని రూల్ ఉందే. బయట పెట్టలేడనే బలహీనతను ఆధారం చేసుకొని ఉండవచ్చు. అయినా సరే రేపు మోసం మీరు బలి కావచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. అప్రమత్తంగా అండి. జాగోగ్రాహక్ జాహో అని చెప్పి ఇదివరకు ఏవో వచ్చాయి కదా, అలాగా బీ అలర్ట్. డిజిటల్ అరెస్టులు అనేవి లేవు, సైబర్ క్రైములు. ఇక హనీ ట్రాప్లు ఈ మాకు కూడా చెప్పుకోలేరులేండి ఎవరు, ఎందుకంటే వాళ్ళ గులానందం కదా అది. ఈ గులానంద లహరగాళ్ళందరూ చివరికి డబ్బులు పోయిన తర్వాత సొమ్ము పోయింది ఏమీ ముట్టలేదు నాకు అనుకుంటారు. అని చేత జాగ్రత్తగా ఉండండి. బాయ్.